యుద్ధం చేతకాని వాడే కత్తికి పదును లేదంటాడు. టార్గెట్ గురి పెట్టలేని వాడే తుపాకీ సరిలేదంటాడు. ఆడటం చేతకాని వాడే మధ్యలో ఓడంటాడు. మ్యాటర్ లేని వాడే మడత పేచీలు పెడతాడు. మాట్లాడటం చేతగాని వాడే మంగళగిరి పేరు మార్చేస్తాడు. నడవడం చేతగాని వాడే నిబంధనలు అడ్డంటాడు. మన లోకేష్ నాయుడి తీరు హత్సం ఇలానే ఉంది. యాత్రకు పోలీసులు గైడ్ లైన్స్ ఇవ్వగానే లోకేష్ యాత్రకు షరతుల సంఖ్యలు అంటూ పచ్చ కూలీ మీడియా పిచ్చిరాతలు రాసింది. నిబంధనలు కఠినంగా ఉన్నాయంటూ పచ్చ బ్యాచ్ గగ్గోలు పెడుతోంది. ఇన్ని నిబంధనల మధ్య నేనెట్టా పాదయాత్ర చేసేదంటూ లోకేష్ నాయుడు శోకాలు పెడుతున్నాడు. నాడు జగన్ పాదయాత్రకు ఇవే షరతులు పెట్టలేదా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగానే పర్మిషన్ ఇచ్చింది నిజం కాదా? జగన్ గారి పాదయాత్రకు వర్తించిన గైడ్ లైన్స్ లోకేష్ నాయుడికి ఎందుకు వర్తించవు? నిజానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో ఉన్నదేంటి? పచ్చ బ్యాచ్కు ఉన్న అభ్యంతరాలేంటి? మారణాయుధాలతో యాత్రలో పాల్గొనకూడదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో ఉందా లేదా? దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పచ్చ కూలీ మీడియా లోకేష్ యాత్రలో మారణాయుధాలను అనుమతించాలని కోరుతోందా? అంబులెన్స్ కు దారివ్వాలని పోలీసులు చెప్పటం నేరమా? అంటే ప్రాణాలు పోయినా మా పబ్లిసిటీ మాదేనని చెప్పాలనుకుంటున్నారా? బాబు లోకేష్ నాయుడు, నీకిచ్చినటువంటి పర్మిషన్లో ఉన్న నిబంధనలు ఒక్కొక్కటిగా చదువుతాను. ఇందులో నీ ముందరి కాళ్లకు బంధం వేస్తున్న నిబంధన ఏంటో సూటిగా చెప్పు. ఇది లోకేష్ నాయుడి పాదయాత్రకు సంబంధించి పోలీసులు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కి సంబంధించినటువంటి కాపీ. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఒక 12 ఉన్నాయి. ఇవి నిబంధనలు అనుకోండి, లేకపోతే గైడ్ లైన్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇప్పుడు అందులోని ప్రధానమైన అంశాలు నేను చదివి వినిపిస్తాను. ఆ తరువాత జగన్ గారి పాదయాత్ర సందర్భంగా ఆనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్లో ఏముందో, ఏ గైడ్ లైన్స్ ఆధారంగా ఆయనకు పర్మిషన్ ఇచ్చారు, దానిపైన కూడా మనం చర్చిద్దాం. అందులో ప్రధానంగా ఆనాడైనా ఈనాడైనా ఇందులో చూడాల్సినటువంటి అంశం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఇప్పుడు ఒక్కసారి లోకేష్ నాయుడి పాదయాత్రకు ఇచ్చినటువంటి నిబంధనలో లేకపోతే గైడ్ లైన్స్ ఏవైనా అనుకోండి, అందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలను ముందుగా నేను చదివి వినిపిస్తాను. క్వశ్చన్ నెంబర్ 1, మారణాయుధాలతో సభలకు ఎవరూ రాకూడదని చెప్పటం నేరమా? క్వశ్చన్ నెంబర్ 2, అంబులెన్స్ రాకపోకలకు అంతరాయం కలిగించొద్దని చెప్పటం ఘోరమా? క్వశ్చన్ నెంబర్ 3, శాంతి భద్రతల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలి అనడం నేరమా? క్వశ్చన్ నెంబర్ 4, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించకూడదు అనడం ఘోరమా? క్వశ్చన్ నెంబర్ 5, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా నడి రోడ్లపై సమావేశాలు పెట్టకూడదని చెప్పటం నేరమా? క్వశ్చన్ నెంబర్ 6, అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఫైర్ ఇంజన్లు ఉండాలని అనటం ఘోరమా? క్వశ్చన్ నెంబర్ 7, బహిరంగ సభలు అనుమతి తీసుకున్న సమయానికే నిర్వహించాలి అనడం నేరమా? క్వశ్చన్ నెంబర్ 8, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు అనడం ఘోరమా? క్వశ్చన్ నెంబర్ 9, డ్యూటీలో ఉన్న పోలీసుల ఆదేశాలు నిర్వాహకులు పాటించాలని చెప్పటం నేరమా? క్వశ్చన్ నెంబర్ 10, డ్రోన్ షాట్లకు పర్మిషన్తో పాటు యాత్రా స్పీచ్లు అన్నీ కూడా వీడియోగ్రఫీ చేయాలనడం ఘోరమా? ఈ 10 ప్రశ్నలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవే ప్రధానంగా ఆయనకిచ్చినటువంటి పర్మిషన్లో ఉన్నటువంటి నిబంధనలు. ఇక అసలైన విషయంలోకి వద్దాం. ఇక నాడు జగన్ గారి పాదయాత్రకు పోలీసులు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? ఎలాంటి నిబంధనలు విధించారు? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని సూచించారా లేదా? ఇప్పుడు లోకేష్ నాయుడికి పెట్టినటువంటి షరతులు జగన్ గారికి పెట్టారా లేదా? ఒక్కసారి అవి కూడా స్క్రీన్ పైన చూద్దాం. ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది, దాన్ని కూడా నేను చదివి వినిపిస్తాను. ప్రధానమైన అంశాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూసిన తరువాత, ఆ నిప్పు లాంటి నిజాలు ఏంటో తెలుసుకున్న తరువాత, ఇందులో ఉన్నటువంటి ఆ రోజు జగన్ గారి పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చిన సందర్భంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ లెటర్ కి సంబంధించినటువంటి కాపీ నా దగ్గర ఉంది. నేను ముందుగా కొన్ని అంశాలు చదివి వినిపిస్తాను, అది ఒక్కసారి చూడండి. నాడు వైఎస్ జగన్ పాదయాత్రకు ఇవే షరతులు పెట్టారా లేదా? పాదయాత్రలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాల్సిందే అని ఇందులో ఉందా లేదా సమాధానం చెప్పాలి. పర్మిషన్ కాపీలో స్పష్టం చేసింది ఆనాటి చంద్రబాబు సర్కార్. ఇక ప్రధానమైనటువంటి అంశం, పోలీసులకు రూట్ మ్యాప్, పాదయాత్ర వివరాలు ఇవ్వాలి అని ఇందులో పేర్కొన్నారా లేదా? యాత్రలో పోలీసులు మార్పులు సూచిస్తే పాటించాలని చెప్పారా లేదా? లాఠీలతో సహా ఎలాంటి ఆయుధాలకు పాదయాత్రలో అనుమతి లేదు అని ఇందులో పేర్కొన్నారా లేదా? పాదయాత్ర కారణంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇవ్వాలి అని
ఇందులో పేర్కొన్నారా లేదా? పాదయాత్రకు సంబంధించి పోలీసులు పూర్తిగా వీడియో రికార్డ్ చేయాలి అని ఇందులో చెప్పారా లేదా? ఇందులో ప్రధానంగా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తోంది. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగానే ఆ రోజు కూడా జగన్ గారి పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ షరతులు, ఈ నిబంధనలు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లోకేష్ నాయుడికి ఎందుకు వర్తించవు? సమాధానం చెప్పాలి పచ్చ కూలీ మీడియా. మరో ప్రధానమైన అంశం, ఆ రోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటనేది కూడా ఆ కాపీ కూడా మన దగ్గర ఉంది. ఇదే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి సంబంధించినటువంటి కాపీ. మొత్తం వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. ఈ గైడ్ లైన్స్ ఆధారంగానే ఏవైనా సరే చట్టాలు చేస్తారు, లేకపోతే జీవోలు ఇస్తారు. ఇవన్నీ జరిగేది కూడా ఈ గైడ్ లైన్స్ ఆధారంగానే. సుప్రీంకోర్టు ఏ గైడ్ లైన్స్ ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకుని జీవోలు ఇవ్వచ్చు, చట్టాలు చేయొచ్చు. కానీ ఈరోజు జగన్ గారి పాదయాత్రకేమో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగానే జరగాలి. లోకేష్ నాయుడు పాదయాత్ర మాత్రం ఇవేవీ ఉండకూడదు. మారణాయుధాలతో మేము వచ్చేస్తాం, అంబులెన్స్లకు దారివ్వం, క్రాకర్స్ పేల్చి భయభ్రాంతులకు గురి చేస్తాం, ఇవేనా మీరు చెప్పాలనుకుంటుంది? ఆ రోజు జగన్ గారి పాదయాత్రకు సంబంధించి పర్మిషన్ ఇస్తున్న సందర్భంలో చాలా స్పష్టంగా ఆర్గనైజర్స్ వర్ బ్రీఫ్డ్ అబౌట్ ద ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇన్ రిట్ పిటిషన్ నెంబర్ సో అండ్ సో. ఇది సింపుల్గా ఇందులో ఉంది. ఈ అంశం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే నడుచుకోవాలని. ఈ అంశాలన్నింటిపైన మనం క్లియర్గా మాట్లాడుకుందాం. నిప్పు లాంటి నిజాలు ఏంటో కూడా తేల్చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. ఇస్మాయిల్, రైట్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెబుతోంది? ఎవరికైనా అదే ప్రామాణికం అవునా కాదా? బట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది కూడా మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. 2007లో రిట్ పిటిషన్ నెంబర్ 77 అనేటువంటిది సుప్రీంకోర్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వర్సెస్ అదర్స్ అనేటువంటి కేసులో 2009లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నేను పాదయాత్ర చేస్తాను అనేటువంటిది ఒక అప్లికేషన్ జగన్మోహన్ రెడ్డి తరపున కృష్ణమోహన్ రెడ్డి ఆయన పిఎస్గా ఉన్నారు, ఆయన ఇచ్చినటువంటి ఒక అప్లికేషన్, అంటే నాకు పాదయాత్రకు అనుమతి ఇవ్వండి అని పెట్టినటువంటి అడ్మిషన్లో చాలా స్పష్టంగా వాళ్ళు పిటిషన్లోనే పేర్కొన్నారు. డీటెయిల్ రూట్ ప్లాన్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్ వుడ్ బి గివెన్ టు ద డిస్ట్రిక్ట్ పోలీస్ బై ద డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అంటే మేము ప్రతిదీ ఇస్తాము అనేటువంటిది, కేవలం మా రూట్ మ్యాప్తో సహా ఇస్తామని చెప్పారు. అప్పుడు దానికి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ ఇది. ఈ పర్మిషన్ కాపీలో చాలా స్పష్టంగా చెప్పారు, మేము బ్రీఫ్ చేశాము రిట్ పిటిషన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఫలానా 2007కి సంబంధించినటువంటి రిట్ పిటిషన్ ఉందో దాన్ని మేము వాళ్ళకు బ్రీఫ్ చేశాము. వాళ్ళు కంప్లీట్గా దీనికి సంబంధించి ప్రతి పాయింట్ను వాళ్ళు పాటించాల్సి ఉంటుంది అనేటువంటి చెప్పారు. దానికి ఒప్పుకొని పాదయాత్ర జరిగింది. ఈ పిటిషన్లో చాలా స్పష్టంగా కూడా చెప్పారు, ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రూట్ మ్యాప్ అనేటువంటిది రివ్యూ చేయాలి, అదేవిధంగా అవసరమైతే రీషెడ్యూల్ కూడా చేయాల్సినటువంటి చాలా క్లియర్గా దాంట్లో ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు శాంతి భద్రతల ఇష్యూ ఉంటుంది, కొన్ని గ్రామాల్లోకి అలో చేయరు, కొన్ని చోట్ల రోడ్డు మీద ఉంటుంది, కొన్ని చోట్ల ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో నేను ఒకసారి యాజ్ ఇట్ ఈస్గా ఏముంది, ద ఆర్గనైజర్ షల్ మీట్ టు ద పోలీస్ టు రివ్యూ. జగన్ గారి పాదయాత్ర సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి కాపీలో ఏం పేర్కొన్నారు? చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి చాలా స్పష్టంగా ఇవి మీరు గైడ్ లైన్స్ పాటించాలి అని చెప్పినటువంటి గైడ్ లైన్స్ ఇవి. దీనికి అనుకూలంగా ఒప్పుకున్న తర్వాత ఆ రోజు పాదయాత్ర జరిగింది. ఆ రోజు ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి పగ్గాలు లేకుండా డైరెక్ట్ గా ఒక పాదయాత్రకు అలో చేసినటువంటి పరిస్థితి. చాలా సందర్భాలు చెప్పి నేను ఇవ్వలేదా పర్మిషన్ అంటారు ఆయన. నేను ఆయన ఎక్కడ తిరగకుండా అడ్డుకున్నాను అంటున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని కూడా వాళ్ళు కాపీ కూడా అప్పుడు జడ్జ్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ కాపీలో ఉన్నటువంటి చెప్తున్నా, ద ఆర్గనైజర్ షల్ మీట్ ద పోలీస్ టు రివ్యూ అండ్ రివైజ్. అంటే రివ్యూ చేయాలి, అదేవిధంగా రివైజ్ కూడా చేయాల్సినటువంటి ఒకవేళ అవసరమైతే ద రూట్ టు బి టేకెన్ అండ్ టు లే డౌన్ ద కండిషన్స్ ఫర్ ద పీస్ఫుల్ మార్చ్ ఆర్ ప్రొటెస్ట్. అంటే ఒక పాదయాత్రకు వెళ్తున్నప్పుడు, మీరు ఒక జనాలతో వెళ్తున్నప్పుడు ఒకవేళ అవసరమైతే దాన్ని మార్చాల్సి ఉంటుంది, మీరు పోలీసుని కలవాలి ముందుగానే, దాన్ని రివ్యూ చేయాలి, దాన్ని అవసరమైతే మనం రివైజ్ చేయాలి అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. లేదు నా ఇష్టం ఉన్నట్టు నేను పాదయాత్రకు వెళ్తాను, నేను రివైజ్ చేయను, నేను రివ్యూ చేయను పోలీసులతోనే అనేటువంటిది అప్పుడు ఎవరు కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి కానీ ఆయనకు సంబంధించిన పార్టీ వాళ్ళు కానీ ఎక్కడ గొడవ చేసింది, లేకుంటే ఇప్పుడు మీడియా రాస్తున్నట్టుగా పెద్ద పుంఖానుపుంఖలుగా రాసి ప్రచారం చేసింది లేదు. సో ప్రతిసారి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, మార్గదర్శకం ఉంటుంది, నిబంధనలు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఒక పిల్లాడి ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్నప్పుడే 10 సార్లు చెప్తాం, ఒక మనిషి ఆఫీస్కి వెళ్తున్నప్పుడే ట్రాఫిక్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, రైట్కి వెళ్ళాలి అని ఉంటుంది. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించకుండా నా ఇష్టం ఉన్న టైంకి నా ఇష్టం ఉన్నటువంటి గ్రామానికి వెళ్తామనేటువంటిది, ఇవి కేవలం మార్గదర్శకాలు, అదేవిధంగా నిబంధనలు మాత్రమే. ఇవి రెండింటిని కొన్ని మార్గదర్శకాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాపాయంలో ఉండి అంబులెన్స్లో ఉండి అంబులెన్స్ వెళ్తున్నప్పుడు నా మీటింగ్ జరుగుతుంది కాబట్టి నేను అంబులెన్స్ దారి ఇవ్వను అనేటువంటి ఒక మాట, దాన్ని ఒక నిబంధనగా పెట్టి నా కాళ్లకు సంఖ్యలు వేశారు అనేటువంటి చర్చ తీసుకురావడం అనేటువంటిది నిజంగా ఒక పొలిటికల్ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ అయినా అది అధికారంలో ఉంది గతంలో, ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక మినిమం గైడెన్స్, అంటే కేవలం దీన్ని ఒక ఇష్యూ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నడుస్తుంది. నేను నిబంధనలు మీకు చెప్తున్నాను. ఆల్ వెపన్స్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వచ్చినటువంటి చెప్తున్నాను. ఆల్ వెపన్స్ ఇంక్లూడింగ్ నైఫ్స్, లాఠీస్
అండ్ ద లైక్ షెల్ బి ప్రొహిబిటెడ్. ఆయుధాలు తీసుకుని రావద్దు అనేటువంటిది చాలా చాలా స్పష్టంగా చెప్తారు. ఒక శాంతియుతంగా జరిగేటువంటి అది పాదయాత్ర కావచ్చు, ఒక ర్యాలీ కావచ్చు, దాంట్లో మీరు ఆయుధాలను ఎలా ఆలోచిస్తారు? ఇది గైడ్ లైన్స్, ఈ సుప్రీంకోర్టు ఫ్రేమ్ చేసినటువంటి గైడ్ లైన్స్. ఎక్కడైనా మాకు మారణాయుధాలు రావద్దని మాకేదో నిబంధనలు పెట్టేశారంటే గగ్గోలు పెడుతున్నారు. మరి డెఫినెట్ గా ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సార్లు ఏమవుతుందంటే, ఒక మాబ్ ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర లాఠీలు పెట్టుకొని మా కత్తులు తీసుకొని వస్తాం ఇట్లాంటివి అని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? కామన్ మ్యాన్ మధ్యలోంచి మీరు వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళకు మినిమం సేఫ్టీ ఉండాలి. మీరు ఇచ్చేటువంటి నినాదాలు కావచ్చు, మీరు ఎట్లా వ్యవహరిస్తారనేటువంటిది గ్యారంటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మూడోది, అండ్ అండర్టేకింగ్ ఇస్ టు బి ప్రొవైడెడ్ బై ద ఆర్గనైజర్స్ to ensure a peaceful march with the marshals at each relevant junction. అంటే మీరు ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి, మేము దీనికి బాధ్యత వహిస్తాము, మేము జాగ్రత్తగా చేసుకుంటాం, ఫలానా చోట మేము జంక్షన్లో మీటింగ్ పెట్టుకుంటాము, మాకు సంబంధించినటువంటి కార్యకర్తలు మార్షల్స్ ఉంటారు అనేటువంటిది ఇవాళ ఇవి బేసిక్ గైడ్లైన్స్. ఇటువంటి గైడ్లైన్స్ అనేటువంటివి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా ప్రతి రాష్ట్రము లేకుంటే కేంద్రం కూడా కొన్ని చట్టాలు చేస్తుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ మొత్తం గైడ్లైన్స్లో ఉన్నటువంటి విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని చట్టాలు చేస్తుంటుంది. సో ఎటువంటివి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఆంక్షలు లేకుండా మేము పర్మిషన్స్ ఇచ్చాము, అసలు ఎటువంటివి అడగలేదు అనేటువంటి చెప్పడం పూర్తిగా తప్పు, అబద్ధము. మీరు డాక్యుమెంట్, ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది, ఈ డాక్యుమెంట్ మీరు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టుకు సంబంధించి రిట్ పిటిషన్ నెంబర్ 77 2007లో వేసినటువంటి రిట్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ అదర్స్ కి సంబంధించినటువంటి ఈ రిట్ పిటిషన్నే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రొసీడింగ్స్ లో మెన్షన్ చేశారు. ఒకసారి చేయలేదు, 3 సార్లు చేశారు. ఒకసారి మేము బ్రీఫ్ చేశామని చెప్పారు, రెండోసారి ఏమో దీనికి సంబంధించినటువంటి ప్రతి గైడ్ లైన్స్ ను మీరు మీట్ అవ్వాలని చెప్పారు, మూడోసారి చెప్తున్నటువంటిది ఈవెన్ లోకల్ పోలీస్ కు కూడా మీరు దీన్ని చెప్పాలి, వాళ్ళతో కమ్యూనికేట్ కావాలి ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో అని చెప్పారు. సో ఈ గైడ్ లైన్స్ ఉన్నటువంటి స్ఫూర్తితోనే ఇప్పుడు ఎవరైనా కానీ చట్టం కావచ్చు, ఎవరైనా పాదయాత్ర చేసినప్పుడు దాని స్ఫూర్తికి అనుగుణంగానే ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు. లేకుంటే వాళ్ళకు మీరు ఇటువంటి గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాలి అనేటువంటిది. మీరు ఖచ్చితంగా లోకేష్కు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ చదువుతున్నటువంటి సమయంలో, 10 ప్రశ్నలు వేస్తున్నటువంటి సమయంలో సుప్రీంకోర్టు ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో స్టేట్ గవర్నమెంట్ అటువంటి గైడ్ లైన్సే వాళ్ళకి ఇచ్చింది. దానిలో స్పెసిఫిక్గా కొత్తగా తీసుకొచ్చి కొత్తగా చట్టం రాసింది లేకుంటే ఇంకేదో చేసింది కాదు. సుప్రీంకోర్టు 2009లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో 2077 రిట్ పిటిషన్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి అంశాలను గైడ్ లైన్స్ను ఇప్పుడు వీళ్ళు మార్గదర్శకాలుగా పెట్టి, వీళ్ళకి నిబంధనలుగా పెట్టి ఇందులో ఇవ్వడం జరిగింది. మరి అవే మార్గదర్శకాలు నాడు జగన్ గారికి ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇంత రాద్ధాంతం జరగలేదు. మాకెందుకు మా నిబంధనలు పెట్టేశారు, మా కాళ్ళకెందుకు బంధాలు పెట్టేస్తున్నారు, మాకెందుకు షరతుల సంఖ్యలు పెట్టేస్తున్నారని ఎప్పుడూ అటువంటి మాటలు వినిపించలేదు. ఇప్పుడు ఎందుకు ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి? అవే గైడ్ లైన్స్ ఆ రోజు ఏమున్నాయో జగన్ గారి పాదయాత్రకి ఏ గైడ్ లైన్స్ ఇచ్చారు, ఈ రోజు లోకేష్ నాయుడు గారి పాదయాత్రకి అదే గైడ్ లైన్స్. మరి ఎందుకు మాకు సంఖ్యలు పెట్టేశారని అంటున్నారు? డెఫినెట్గా ఇందులో ఇంకొక గైడ్ లైన్స్, ఇంపార్టెంట్ గైడ్ లైన్స్, ద 4th వన్ నేను మీకు చెప్తున్నాను. వీడియోగ్రఫీ చేయాలి అని చెప్పారు. ఎందుకు వీడియోగ్రఫీ చేయాలంటే కొన్నిసార్లు అసాంఘిక శక్తులు చొరబడతాయి, వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని హేట్ స్పీచెస్ ఉంటాయి, లేకుంటే రెచ్చగొట్టేటువంటి స్పీచెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పోలీస్ మస్ట్గా దాన్ని ఎక్స్టెన్సివ్గా వీలైనంత వరకు దాన్ని మీరు వీడియోగ్రఫీ చేయండి. ఫర్దర్గా ఏదైనా జరిగితే దానికి సంబంధించి ఒక ఎవిడెన్స్గా కూడా తీసుకుంటాం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మీరు ఒక డ్రోన్ తీసుకుంటున్నప్పుడు ఎక్కడైనా కానీ ఒక డ్రోన్ ఎగరేసే టైంలో మినిమంగా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎక్కడైనా పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది కేవలం పాదయాత్ర కోసం మాత్రమే కాదు, మీరు ఇంటి పైన ఊరికే డ్రోన్ ఎందుకంటే డ్రోన్ అనేటువంటి దాన్ని చాలా విషయాలు చేస్తారు. ఆ ప్రాంతంలో ఎక్కడైనా విమానాలు కొంత లో హైట్లో సంచరించడం, హెలికాప్టర్లు సంచరించడము, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదైనా లొకాలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఇళ్లలో మహిళలు వాళ్ళు ఉంటారు, దాన్ని ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. చాలా డ్రోన్ సంబంధించి కూడా ఒక మాన్యువల్ ఉంది, యాక్చువల్లీ ఒక మాన్యువల్ ఉంది. ఎందుకంటే మీరు తీసుకొచ్చినటువంటి, మీరు ఆపరేట్ చేసేటువంటి వ్యక్తి ఇది చాలా బేసిక్. మనం నిజంగానే ఒక పొలిటికల్ పార్టీకి ఇవన్నీ తెలియయా, లేకుంటే వీటిని మనం నిబంధనలుగా చెప్తున్నాం అనేటువంటి ఒక డిస్కషన్ చేస్తున్నాం. చూడండి, పొలిటికల్ పార్టీకి ఇవన్నీ తెలుసు, కానీ తమకు సంబంధించినటువంటి లోపాలను రేపు నిజంగానే నేను పాదయాత్ర చేయగలుగుతున్నా లేదా, జన సమీకరణ జరుగుతుందా లేదా, మేము అనుకున్న స్థాయిలో జనాలు వస్తారా లేదా, పబ్లిక్తో మాట్లాడేటప్పుడు వీళ్ళు వీడియోగ్రఫీ చేస్తే ఏదన్నా దీన్ని ఈ వీడియోగ్రఫీ లేక ఇవన్నీ భయాలు పెట్టుకొని పాదయాత్ర మీరు అంటున్నారు చూడండి, ఆడలేక అనేటువంటిది. మనిషి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు పిచ్ మీదకి వెళ్ళి దాన్ని బ్యాటింగ్ ఎట్లా చేయాలి, కానీ ఇది తడి ఉందా, అవన్నీ కూడా చూసుకునేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్స్ అన్ని ఏవైతే వాళ్ళు చెప్పినటువంటి నిబంధనలు ఉన్నాయో వాటికి లోబడి పాదయాత్ర కొనసాగింది. మధ్యలో కొన్నిసార్లు నేను చాలా కాలం పాటు పాదయాత్రను చాలా దగ్గర నుంచి అప్పుడు నేను మానిటర్ చేశాను కాబట్టి చెప్తున్నాను, చాలా సార్లు రూట్ మ్యాప్ మార్చారు పోలీసు వాళ్ళు. మీరు ఈ విలేజ్కి వెళ్ళకూడదు సార్, లేకుంటే ఇటువైపు నుంచి వెళ్ళండి, లేకుంటే ఇప్పుడు లేట్ అయింది మీరు ఆపేయాలి ఇక్కడ, లేకుంటే ఇక్కడ స్పీచ్ ఇవ్వడం లేదు. ఎందుకు ఇటువంటి గైడ్లైన్స్ వచ్చినటువంటి మనం ఒక నేపథ్యం, దాని భూమికను కూడా చూడాలి. జనాలు చనిపోయారు, 8 మంది జనాలు చనిపోయినటువంటి ఒక పెద్ద సంఘటన. ఆ రోజు ప్రతిపక్షాలు కూడా ఛాలెంజ్ చేశాయి, మీరు ఎందుకు పోలీసులు ఇంతమంది పోలీసులు పెట్టుకొని ఎందుకు ఆపలేదు, ఎందుకు
ఎందుకు లేదంటే పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఎక్కడ పర్మిషన్ ఇవ్వాలి, మీరు ఎక్కడో ఒక దగ్గర సందులో పెట్టుకొని తక్కువ మంది జనాన్ని ఎక్కువగా చూపెట్టుకునేటువంటి ఒక తాపత్రయము, డ్రోన్ విజువల్స్ కోసము అప్పర్ కెమెరాస్ పెట్టుకుని ఆ కెమెరాల్లో ఎక్కువ మంది జనాలు వచ్చారని చూపెట్టుకునే ప్రయత్నంలో జనాలు చంపడం ఎంతవరకు కరెక్ట్? ఇటువంటి గైడ్లైన్స్ ఉంటే జనాల సేఫ్టీ కోసం చేసినవి. ఇవి ప్రజలకు మీరు చాలా చాలా స్పష్టంగా ఇందులో ఉన్నాయి. మీకు కొన్ని నేను చెప్తాను. ఎక్కడ కూడా ఆర్గనైజేషన్ ఎన్షూర్ దట్ ఎనీ కాస్ట్ నో ఇన్కన్వీనియన్స్ టు ద జనరల్ పబ్లిక్. ఇది ఎక్కడ ఇబ్బంది కలిగే ఇది నారా లోకేష్ పాదయాత్రకు ఇచ్చినటువంటి పర్మిషన్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి కొన్ని మార్గదర్శకాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆర్గనైజర్ షల్ ఎన్షూర్ దట్ ద కెపాసిటీ ఆఫ్ ద మీటింగ్ ప్లేస్ టు అకామిడేట్ ద క్రౌడ్ షల్ బి 20% మోర్ దాన్ ద ఎక్స్పెక్టెడ్ గ్యాదరింగ్ యాజ్ గివెన్ ఇన్ ద రిక్విజిట్ అనేటువంటి. అంటే మీరు 100 మందిని తీసుకొచ్చేదైతే 120 మంది పెట్టేటువంటి ఒక స్థలంలో మీటింగ్ పెట్టాలి. మీరు 50 మంది కూడా పట్టని స్థలంలో 100 మందిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది రావాలనేటువంటి. సో ఇటువంటి గైడ్లైన్స్ ఉండడం వల్ల చాలా వరకు వాళ్ళ పప్పులు ఉడకవు, లేకుంటే మేము తక్కువ మందిని తీసుకొచ్చి ఎక్కువ మందిగా కెమెరాలు ఇవన్నీ పెట్టి చేయలేమనేటువంటి ఒక తాపత్రయం, భయం అందులో కనిపిస్తుంది. బట్ డెఫినెట్గా ఎవరు పాదయాత్ర చేసినా కానీ ఒక చిన్నగా ఎవరైనా ఒక గ్యాదరింగ్ చేసుకుంటే ఒక స్కూల్లో లేకుంటే ఒక ఆఫీస్లో గెట్ టుగెదర్ చేసినా 500 మంది వరకు వస్తే దానిని అక్కడ ఉన్నటువంటి పోలీసులకు చెప్పాలి, మా దగ్గర ఇంతమంది వస్తున్నారు సార్, మేము ఇక్కడ ఎటువంటి లిక్కర్ని సర్వ్ చేయలేదు, లేకుంటే మా దగ్గర మేము కెమెరాస్ యూజ్ చేస్తున్నాం, మా దగ్గర విఐపీస్ వస్తారని ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫార్మ్ ఇవ్వాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఒక పాదయాత్ర జరుగుతున్నప్పుడు నేను ఒక పర్మిషన్ కోసం అప్లై పెడితే మీరు ఎటువంటి నిబంధనలు పెట్టకుండా నాకు ఇచ్చేయాలి అనేటువంటిది కోరడము, అనుకోవడం అనేటువంటిది అది పూర్తిగా తమ లోపాలను దాచిపెట్టుకునేటువంటి ఒక ప్రయత్నము, లేకుంటే గతంలో ఎప్పుడు మేము ఇటువంటి షరతులు పెట్టలేదు అనేటువంటిది పూర్తిగా అవాస్తవం అనేటువంటిది మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ చాలా స్పష్టంగా. ప్రజల కళ్ళగప్పి ఒక మాయ చేసి మసిపూసి మారేడికాయ అంటారు కదా, ఆ విధంగా చేసి ప్రభుత్వం పైన, పోలీసు వ్యవస్థ పైన ఒక దురభిమానం కలిగేలా ఒక కుట్ర చేశారని అనుకోవచ్చా? దానిపైన కూడా మనం మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరో ప్రధానమైన అంశం. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ గురించి ఇస్మాయిల్ చాలా చక్కగా వివరించారు. అదే ఆనాడు జగన్ గారి పాదయాత్రకు వర్తించింది, ఇప్పుడు లోకేష్ నాయుడు పాదయాత్రకు కూడా ఇదే వర్తిస్తుందని చెబుతున్నారు. మరి మేము రాజ్యాంగానికి ఏమన్నా అతీతులం, సుప్రీంకోర్టుకు అతీతులం అని లోకేష్ నాయుడు కానీ లేకపోతే పచ్చ కూలీ మీడియా కానీ ఏమన్నా భావిస్తున్నాయా? మరొకసారి చెబుతున్నాను, జగన్ గారి పాదయాత్ర సందర్భంగా పోలీసులు పర్మిషన్ ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్కి సంబంధించినటువంటి కాపీ నేను చూపిస్తున్నాను. ఇది ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇందులో వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకోవాలి అన్నది. అందుకు ఆ రోజు వైఎస్ఆర్సీపీ కూడా అంగీకరించింది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లోకేష్ నాయుడు గారికి ఎందుకు వర్తించదనేదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. రైట్, మనం మాట్లాడుతున్నాము ఇస్మాయిల్తో. ఇస్మాయిల్, ఇక్కడ ప్రధానమైన అంశం ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో లేనివి కూడా లోకేష్ నాయుడు పాదయాత్ర సందర్భంగా కొన్ని షరతులు ఏవో పెట్టారని అంటున్నారు. వాస్తవానికి ఏమైనా ఉన్నాయా? ఏంటవి ఉంటే? సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది, వాటి పూర్తిగా చట్టాలు చేస్తుంటారు. నిజంగానే అటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో లేని అంశం ఏదైనా ఉంది అంటే నాకు కనబడుతున్న ఒకటి, ఆర్గనైజర్ షల్ ఎన్షూర్ దట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్, ఫుడ్ టు ద పబ్లిక్ అటెండింగ్ టు ద మీటింగ్ షల్ బి మేడ్ ఆర్డర్లీ మేనర్. అంటే వచ్చిన వాళ్ళకు మీరు భోజనము, నీళ్లు అనేటువంటివి ఒక ఆర్డర్గా పెట్టండి, తొక్కిసలాట జరిగే విధంగా పెట్టొద్దు అన్నారు. ఇది సుప్రీంకోర్టు గైడెన్స్లో లేదు అని కొందరు దాన్ని ఆర్గ్యుమెంట్ పెట్టుకుని వస్తారు. అంటే మీ దగ్గర పాదయాత్రకు వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టేటువంటి సమయంలో, వాటర్ పెట్టేటువంటి సమయంలో దాన్ని ఒక ఆర్డర్లీగా పెట్టాలి, అంటే జాగ్రత్తగా పెట్టాలి, వాళ్ళని ఒక వరుస క్రమంలో పెట్టాలి. తొక్కిసలాట జరిగేటువంటి ప్రమాదం ఉంది. గతంలో మీ ఎక్స్పీరియన్సెస్ ఇట్లా ఉన్నాయి. చంద్రన కానుకల పేరుతో జరిగిన ఘోరం చూసాం. ఇది పెడితే దీన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లేదు కదా అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎందుకు వచ్చింది అనేటువంటిది చాలా సీరియస్గా మనం చూడాలి. ఎందుకంటే పబ్లిక్ ఆస్తులు, ఇది ఈ కేసును కూడా రిట్ పిటిషన్ 2007లో పడ్డ రిట్ పిటిషన్, డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అనేటువంటి కేసు ఇది. ఆంధ్రప్రదేశ్ వర్సెస్ అండ్ అదర్స్ లో జరిగినటువంటి కేసు. చాలా స్పష్టంగా మీరు ర్యాలీలు శాంతియుతంగా చేస్తాం, పాదయాత్రలు చేస్తాం అనేటువంటి పేరుతో మీరు ఒక పబ్లిక్ ప్రాపర్టీస్ ని డిస్ట్రక్షన్ చేయడము, లేకుంటే పబ్లిక్ సేఫ్టీని మీరు పనంగా పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి కోణంలో అప్పుడు చాలా మంది సీనియర్, శతాశివంతో పాటు చాలా మంది సీనియర్ సుప్రీంకోర్టు జడ్జిలు కూర్చుని దానికి కొన్ని గైడ్ లైన్స్ చేసి, ఆ గైడ్ లైన్స్ ఆధారంగా మీరు లోకల్ గా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, లోకల్ గా ఉన్నటువంటి గవర్నమెంట్స్ చట్టాలు చేయాలి, వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది చాలా స్పష్టంగా. ఆ గైడ్ లైన్స్ ఆధారంగా ప్రభుత్వాలు ఆ తర్వాత ఏవైతే ర్యాలీలు జరుగుతున్నాయో, ఏవైతే పాదయాత్రలు జరుగుతాయో వాళ్ళకి అనుమతిస్తూ వస్తుంది. చాలా స్పష్టంగా 2017లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ప్రారంభించినటువంటి ఒక పాదయాత్ర కూడా వాళ్ళు మనం నవంబర్ 1వ తేదీన వాళ్ళ పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నారు. తర్వాత దాని పర్మిషన్ లెటర్ నవంబర్ 4th రోజు వచ్చింది. దానిలో చాలా స్పష్టంగా చెప్పారు, మీరు సుప్రీంకోర్టుకు సంబంధించి రిట్ పిటిషన్ నంబర్ 77/2007 సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ని ఖచ్చితంగా మీట్ అవ్వాలి, ఆ గైడ్ లైన్స్ ఇవి అని వాళ్ళకు బ్రీఫ్ చేశాం, మేము కూర్చోబెట్టి చెప్పాము అని క్లియర్ గా చెప్తూ, వాటికి సంబంధించినటువంటి మీరు గైడ్ లైన్స్ మీట్ కాకపోతే మేము ఎప్పుడైనా ఈ పిటిషన్ రద్దు చేసేటువంటి అధికారం కూడా ఉంటుంది అనేటువంటిది ఒక హెచ్చరికగా, అదేవిధంగా ఒక నిబంధనగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి మాట. ఇప్పుడు అవే నిబంధనల్ని వీళ్ళు క్లియర్ గా చెప్తున్నటువంటి సమయంలో మా కాళ్లకు మీరు సంఖ్యలు వేశారు. ఏంటంటే ఈరోజు ఈనాడు దినపత్రికలో రామోజీరావు గారు రాసినటువంటి వార్త,
యువగళానికి షరతుల సంకెళ్ళు. నిజానికి మేము ఈ గైడ్ లైన్స్ పాటించము, మాకు ఇవి సంకెళ్ళు అని అంటే వీళ్ళు సుప్రీంకోర్టుకి అతీతులా, రాజ్యాంగానికి అతీతులా, ఏమనుకోవాలి వీళ్ళని? పాదయాత్ర మేము చేస్తున్నాము, మా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం ఉన్నంత మందితోని వెళ్తాము, మేము తక్కువ మందిని కూడా పెట్టుకొని పెద్ద డ్రోన్ కెమెరాలు పెట్టుకుంటాము, ఎక్కడైనా గల్లీలో మీటింగ్ పెట్టుకుంటాము, మీరు అడగకూడదు, మీరు ప్రశ్నించకూడదు, ప్రమాదం జరిగితే మాది కాదు, మీదే బాధ్యత. అంటే ఒకలాంటి నిర్లక్ష్యం. ఎందుకు ఇటువంటి గైడ్ లైన్స్ ఎక్కడైనా కానీ గైడ్ లైన్స్ ఉంటే ఎక్కడైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు ఎవరైనా. దానికి ఏముంటుంది, ఇది పూర్తిగా మమ్మల్ని నిన్న కోర్టుకు సంబంధించి కూడా మనం కోర్టులో కూడా జరిగినటువంటి చాలా ఎక్స్టెన్సివ్గా జీవనం జరిగినటువంటి మొత్తం వాదనలు కూడా చూసాము. డెఫినెట్గా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తుందంటే ఎక్కడ కూడా మేము రోడ్ షోలు ర్యాలీలకు అనుమతి లేదని చెప్పలేదు అని చాలా క్లియర్గా ఉంది. ఈవెన్ పిటిషన్ వేసినటువంటి తెలుగుదేశం సిపిఐ నాయకులు కూడా తమ పిటిషన్లలో ఇటువంటి వాళ్ళని ఆపారు అని ఎక్కడ చెప్పలేదు. సో ఇది ఏంటిదంటే నిబంధనల ప్రకారం జరగాలి. ఎందుకంటే ఒక తొక్కిసలాట జరిగింది, ఒక దగ్గర మనుషులు చనిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల సేఫ్టీకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దీనికి మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను ప్రాతిపదికగా తీసుకొని ఈ నిబంధనలు మేము వాళ్ళకి చెప్పాము అనేటువంటి చాలా స్పష్టంగా అందులో కనబడుతుంది. అంతే తప్ప దాన్ని సంఖ్యలు వేశారను ఇంకేదో. పాదయాత్రకు ఫస్ట్ ఏం జరిగింది, అసలు పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వట్లేదు, పాదయాత్ర కోసం భయపడుతున్నారు. పాదయాత్ర పర్మిషన్ వచ్చిన తర్వాత ఏంటి, దానికి నిబంధనలు పెట్టారు. రేపు నిబంధనలు ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఎక్కడైనా మీరు ఒక చిన్న గల్లీలో లేకుంటే 50 మంది 30 మంది కూడా పడలేని ఒక గల్లీలో 500 మందితో మీటింగ్ పెట్టుకొని మేము భారీగా జనం వస్తే మీరు దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు, లేకుంటే అక్కడ తొక్కిసలాట జరిగిందని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? మీరు చూడండి, చాలా వరకు మీరు పాదయాత్ర ఎక్కడి నుంచి వెళ్తారు అనేటువంటి ఒక రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ ఊర్లోంచి ఫలానా గల్లీలోంచి ఇంత మైక్రో లెవెల్గా ఉండదు ఎక్కడ కూడా. సో లోకల్ పోలీస్తోని సార్ మీరు మెయిన్ రోడ్ నుంచి అన్నారు, మీరు ఇక్కడ నుంచి జనసంవర్ధం ఉన్నటువంటి ఒక స్లమ్ ఏరియా నుంచి లేకుంటే ఒక గల్లీలోంచి వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, అక్కడ తొక్కిసలాట జరుగుతుంది, అక్కడ స్కూల్ ఉంది అని చెప్పినప్పుడు మా పాదయాత్రను అడ్డుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, మమ్మల్ని గ్రామాలు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇది కేవలము ప్రతి ఒక్క పాయింట్లో తమలో ఉన్నటువంటి లోపాలను, తమ చేయలేనటువంటి పనులను వీళ్ళు వేరే వాళ్ళ మీద నెట్టేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి ఒక ప్రాపగాండా. చాలా స్పష్టంగా మధ్యలో ఓడన్న సామెత అయితే వీళ్ళకి ఖచ్చితంగా సరిపోతుంది అనిపిస్తుంది. ఇక్కడ ఇస్మాయిల్, అంబులెన్స్కి దారి ఇవ్వాలని చెప్పడం అదేం నేరం కాదు, ఘోరం కాదు. మారణాయుధాలు తీసుకురావద్దని చెప్పడం నేరం కాదు, ఘోరం కాదు. చెప్పిన సమయానికే మీరు సభలు పెట్టుకోండి అని. ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆ రోజు గుంటూరులో జరిగినటువంటి సభ మధ్యాహ్నం 1 గంటకే మహిళలందరినీ రప్పించారు. 1:30 కల్లా మీకు చీరలు లేదా కానుకలు పంపిణీ చేస్తామని. సాయంత్రం 5:30కి చంద్రబాబు నాయుడు వచ్చాడు. అంటే వీళ్ళకి తెలుసు ఎన్ని గంటలకు చంద్రబాబు నాయుడు వస్తారని. ఆయన వచ్చి 5:30కి వచ్చి 6:15 వరకు ఆయన ఉండి 4గురికి ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే గ్యాదర్ చేసేటటువంటి విషయంలో ఎక్కువ మంది క్రౌడ్ కనిపించాలి, మన డ్రోన్ షాట్స్ రావాలి, ఇలాంటి కుట్రలకి తెరలేపేటటువంటి అవకాశం. అలాంటప్పుడు సరే వీళ్ళు ఏమైనా అనుకోండి, సంఖ్యలు అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇది ప్రజలకు అవసరమా కాదా? అంబులెన్స్కి దారి ఇవ్వాలని చెప్పడం ప్రజలకు అవసరమా కాదా? మారణాయుధాలతో రావద్దని చెప్పేది ప్రజలకు అవసరమా కాదా? క్రాకర్స్ భయభ్రాంతులకు గురి చేసే విధంగా కాల్చకని చెప్పడం ప్రజల కోసమా కాదా? శాంతి భద్రతలో పోలీసులకు సహకరించనని చెప్పడం ప్రజల కోసమా కాదా? లేకపోతే మీరు చెప్పిన సమయానికే సభ పెట్టుకోండి అని చెప్పడం ప్రజల కోసమా కాదా? చాలామంది ఇప్పుడు ముందటి కాలకు సంఖ్యలు వేశారని చెప్తున్నారు కదా. సంఖ్యలు ఏంటివి, ఈ మొత్తం నిబంధనలో ఏది సంఖ్యలుగా భావిస్తున్నారని ఒక క్లియర్ కట్ పాయింట్ మీద డిస్కస్ చేయడానికి, డిబేట్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. వాళ్ళు కేవలము ఒక మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం. ఇందులో నిబంధనలు ఉన్నాయి, అవి ముందటి కాళ్ళకి సంఖ్యలు వేశారు. ఏ నిబంధన మీరు చెప్పండి? ఒకవేళ మీ కార్యకర్తలకు వచ్చినటువంటి నాయకులకు కరెక్ట్గా భోజనం పెట్టడం అనేటువంటిది సంఖ్యలు వేయడమా? అంబులెన్స్కు దారిమని చెప్పడం అనేటువంటిది సంఖ్యలు వేయడమా? మీరు వచ్చేటువంటి పబ్లిక్కు అనుగుణంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోండి అని చెప్పడం సంఖ్యలు వేయడమా? ఇటువంటి పాయింట్లో ఏది కూడా ఇంత క్లియర్ కట్గా వాళ్ళు ఒక ఇష్యూ మీద డిబేట్ చేయలేదు. కాబట్టి చాలా స్పెసిఫిక్గా ఇది కేవలము వాళ్ళు మేము మా ఇష్ట ప్రకారం మేము చేసుకుంటాము, మీరు మా మీద ఎక్కడ కూడా ఆజమాయిషీ చేయొద్దు, లేకుంటే నిబంధనలు మేము పాటించకపోయినా మీరు పట్టించుకోవద్దు అని చెప్పేటువంటి ప్రయత్నం. లేదంటే రేపు జనాలు రాకపోతే ఇటువంటి ఒక భూమికని క్రియేట్ చేసుకోవడం, రేపు జనాలు ఎందుకు రాలేదు, లేకుంటే తక్కువ మంది జనాలు ఉన్నారంటే ప్రభుత్వం ఇన్ని నిబంధనలు పెట్టింది కాబట్టి రాలేదు అనేటువంటి ఒక చేసుకునేటువంటి ప్రయత్నం. అంటే రేపటి ఓటమికి ఈ రోజు కారణాలు వెతుక్కోవడం అనేటువంటిది ఈ మొత్తం డ్రామాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 2009 నుంచి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 2017లో జరిగినప్పుడు ఇవే గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని స్ఫూర్తి ఆధారంగానే ఇప్పుడు దాని స్ఫూర్తితోనే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పర్మిషన్తో ఉన్నటువంటి మార్గదర్శకాలు, నిబంధనలు ఏవైనా అనుకోండి, అవి డెఫినెట్గా ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నాయి. దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసినా కానీ వీళ్ళు చెప్పేటువంటి నడవదు. బట్ ఇప్పుడు ఉన్నటువంటిది కేవలం దాని ఒక ప్రచారం కోసము, లేకుంటే తమ తప్పులను వాళ్ళు పూర్తిగా కప్పిపుచ్చుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. లోకేష్ నాయుడు పాదయాత్రకు పెట్టినటువంటి షరతులు, నిబంధనలు ఏవైనా కానీ నాడు జగన్ గారి పాదయాత్ర సందర్భంగా కూడా పోలీసులు అవే షరతులు, అవే నిబంధనలు విధించారు. మరి ఇవన్నీ దేని ఆధారం చేసుకుని చేశారంటే ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా. ఆ గైడ్ లైన్స్ ఆధారంగానే ఆ రోజు పాదయాత్ర జరిగింది జగన్ గారిది. ఇప్పుడు లోకేష్ నాయుడు కూడా ఆ గైడ్ లైన్స్ ఆధారంగానే పాదయాత్ర చేసుకోవాలి. కాకపోతే మాకు సంఖ్యలు వేశారు, మా కాళ్ళకి బంధాలు వేశారు, ఏవో చెప్పుకుంటున్నారు. నిప్పులాంటి నిజాలు మాత్రం ఇవే.